రంగారెడ్డి జిల్లా జరాసంగం రాయకోట్ మండల్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాణిక్రావు మరియు ఎంపీ అభ్యర్థి ఈసారి కూడా గాలి అనిల్ కుమార్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాణిక్యరావు కోరారు. అనంతరం గాలి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నేను ఉద్యమకారుడి బిడ్డను, ఉద్యమం నుంచి వచ్చిన వాడిని. నా పైన నమ్మకం ఉంచి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని, నాకు ఓటు వేసి గెలిపించినట్లయితే ప్రతి ఒక్కరిని నేను ఆదుకుంటానని జరాసంగం మండల ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసిన పెద్దలు మాణిక్రావు గారికి, అలాగే కుమారన్న గారికి, నరసింహన్న గారికి, వివిధ పార్టీలో పదవులు అనుభవిస్తున్న డెప్యూటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు సంగమేశ్వరుని ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్దామని చెప్పి రావడం జరిగింది. గతంలో బాగారెడ్డి సార్ కూడా ఇక్కడ నుంచి సంగమేశ్వరుని ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్ళింది కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా మా మీద ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గతంలో మీరు చూశారు, ఇద్దరు కూడా ఒకరు 10 సంవత్సరాలు, ఒకరు 5 సంవత్సరాలు ఎంపీగా చేశారు. ఎక్కడ యువతకు కూడా ఉపాధి లేదు, అక్కడనే అసలు అభివృద్ధి లేదు. అంటే నేను ఇప్పుడు వస్తూ ఉంటే ఎక్కడ రోడ్లు అక్కడ గుంతలమయమైంది. అంటే ఇట్లాంటి వీళ్ళు ఇద్దరు కూడా చేసింది. ఎక్కడ కూడా మన పార్లమెంట్ మీద దృష్టి పెట్టి పని చేయలేదు. కాబట్టి ఒకసారి నాకు కూడా అవకాశం ఇచ్చి చూడండి, నేనేందో మీకు చూపిస్తా. నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మరి మీ ముందుకు వస్తున్నా. ఏదైతే మరి ఒక్కరే గెలిస్తే ఒక మతం వాళ్ళు వేస్తే గెలవరు. కాబట్టి మనము ఏదైతే మన భారతదేశం అన్ని కులాలతో, ఎన్నో రకాల కులాలతో ఏర్పడినటువంటి భారతదేశంలో ఏదైతే మతతత్వ పార్టీలు ఉంటారో వాళ్ళకు కాకుండా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ, కాబట్టి సెక్యులర్ పార్టీ అయినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ గారికి భారీ మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటూ తెలియజేసుకుంటా. జై తెలంగాణ. పెట్టుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు వస్తుంటారు కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉంటూ, గతంలో ఏ విధంగా అయితే కారు గుర్తుకు గుద్దిండ్రో ఇప్పుడు కూడా అదే కారు గుర్తుకు గుద్ది మరి అసలు సిద్ధలైనటువంటి ఉద్యమకారుని ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మరి మీ అందరితో వేడుకుంటూ, మరి మూడోసారి హ్యాట్రిక్గా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతాడు, అందరి సమిష్టి కృషితోటి విజయం సాధించబోతాడని చెప్పేసి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో మీ అందరి పార్లమెంట్ ప్రజలకు, మరి అదేవిధంగా ప్రత్యేకంగా జైరాబాద్ అసెంబ్లీకి సంబంధించినటువంటి మీరందరూ కూడా మరొకసారి మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మీరందరూ మద్దతు ఇచ్చారు. మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో కూడా మన జైరాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జైరాబాద్ గొంతును పార్లమెంట్లో వినిపించాలంటే మరి అదే కారు గుర్తు కోటేసి మన గాలి అనిల్ కుమార్ గారిని పార్లమెంట్కి పంపించాల్సిందిగా మీ అందరితో వేడుకుంటూ తెలియదు. జరాసంగం మండల్ ముఖ్య నాయకులకు, మన బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్టు పార్లమెంట్ అభ్యర్థిని పరిచయం చేయడానికి మన మండలానికి రావడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో ఒక 3 నెలల కింద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన నన్ను గెలిపించిన ఈ జైరాబాద్ ప్రజలకు నేను ఒక విన్నపం చేస్తున్నా. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజలందరికీ విన్నపం, మన జైరాబాద్ పార్లమెంట్ సభ్యులైనటువంటి నిర్ణయించిన ఇప్పుడు అభ్యర్థి అయినటువంటి గాలి అనిల్ కుమార్ని గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఇది ఏ రకంగా అయితే మరి మన వాయిస్ గతంలో 2 సార్లు గెలిపించిన తర్వాత మన వాయిస్ మరి ఢిల్లీలో మరి వినిపించరు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ అభ్యర్థిని మనం గాలి అనిల్ కుమార్ని గెలిపిస్తే మన జైరాబాద్ పార్లమెంట్ యొక్క వాణిని తప్పకుండా ఢిల్లీలో వినిపిస్తాడని తెలియజేస్తూ, అదేవిధంగా రాబో దినాలలో ఇంకా అభివృద్ధి జరగాలంటే
మరి ఏదైతే సెక్యులర్ పార్టీ ఉన్నదో